జగన్మోహన్ రెడ్డి అసలు కాస్తైనా మీకు సిగ్గు ఉంటే, కాస్తైనా మీకు మానవత్వం ఉంటే, ఏ మూలనైనా మీకు మంచికి చెడుకు తేడా ఉంటే అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారో, అక్కడ ఏం మాట్లాడాలి, అక్కడ బాధితులకు మీరు ఇవ్వాల్సినటువంటి భరోసా ఏంటి, వారికి ఏ విధంగా మీ పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి అంశాలను మీరు ప్రకటించాలి. మీ పార్టీ, మీ దిక్కుమాలిన ప్రభుత్వం ఆ రోజుల్లో అరగబెట్టినటువంటి నీచమైన పనుల్ని అక్కడ ప్రచారం చేసుకోవడానికా వెళ్ళింది మీరు అక్కడికి? మత్స్యకారులు అంటే అంత లోకుగా కనిపిస్తుంది వాళ్ళ మీకు. అక్కడ బాధిత కుటుంబ సభ్యుల పాపం వారికి నిలబడడానికి ఓపిక లేదు. ఏడ్చి వాళ్ళ గుండెలు అలసిపోయినటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళని నీ పక్కన నిలబెట్టుకుని గంట పాటు నీ సోదంతా చెప్పావు, కానీ వారికి ఏదైనా ₹1 సాయం చేస్తాననే భరోసా ఇచ్చావా? చివరికి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరో అడిగితే జగనన్న వారికి ఏమైనా సాయం చేస్తావంటే నువ్వు మాట్లాడిన మాటలంటే జగన్మోహన్ రెడ్డి అసలు మైండ్ సెట్ అర్థం చేసుకోవడానికి ఆయన ప్రెస్ మీట్లోంచి ఒక 5 పాయింట్స్ మీకు వినిపిస్తామండి. ఆ 5 పాయింట్స్ నిజంగా ఒకసారి చూసినట్లయితే ఏంటి ఎంత చీప్ మైండ్ సెట్తో ఉన్నటువంటి నాయకుడినా మన 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా మన నెత్తి మీద పెట్టుకున్నామని ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా సిగ్గుపడతాడు. నిజంగా అక్కడ వారికి ఏదైనా ఆర్థిక సాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడా అంటే ఒకసారి మీరు చూడండి, ఆయన రెస్పాన్స్ వినండి. పార్టీ తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా మనం చేయగలిగిన సహాయం అంతా కూడా చేస్తామమ్మా. అది ఎక్కువ చేయలేకపోయినా కూడా మ్యాక్సిమం ఏదైతే మాట్లాడుకోరు అందరం కూడా మాట్లాడుకొని పార్టీ తరపు నుంచి మ్యాక్సిమం నీకు అందించే సహాయం కూడా చేస్తాం. చూసారు కదా, జగన్మోహన్ రెడ్డికి అసలు నోట్లోంచి మాట బయటికి రావట్లేదు. అంటే ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది అనే మాట వచ్చేప్పటికే ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు చూసారు. అప్పటిదాకా గొంతు చించుకునే, అంటే ఎవరో ప్రాణాలు పోయే మత్స్యకారులను అడ్డు పెట్టుకుని తన రాజకీయ అజెండాకి బాగా ఫ్రీగా ప్రచారం చేసుకోవచ్చు, అద్దె మైకులు బాగా దొరికితే అక్కడ సోషల్ మీడియాలో బాగా రప్చర్ చేసుకోవచ్చు, ఇంకోవైపు సీదిరి అప్పలరాజును కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, సో తన రాజకీయ లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి అని చీప్గా ఫ్రీగా అక్కడికి వచ్చిందని వచ్చేసాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి నుంచి అక్కడ ఉన్న బాధితులు ఏమైనా ఆశిస్తారా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న సొమ్ము అది అంత పాపిస్ట్ సొమ్ము అనేది వాళ్ళకి తెలియనిదా? జగన్మోహన్ రెడ్డి గొడ్డలు వేట్లు లేదా ఆయన శవాలను లేపేసినటువంటి ఉదంతాలు అన్నీ కూడా ఈ మధ్యకాలంలో బాహాటంగానే ప్రజల్లో చర్చలో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇటువంటి నాయకులు ప్రజల్ని పీల్చి పిప్పి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొల్ల చేసి సంపాదించి కూడబెట్టినటువంటి అక్రమ సొమ్ము నుంచి నిజంగా ఏ ₹1 తిన్నా కూడా వాళ్ళకి మంచి జరుగుతుందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచించుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కనీస గౌరవంగా ఉండాలి కాబట్టి ఆయన మాట్లాడుతుంటే ఆ పక్కన నిలబడ్డారు. సో ఎవరో అడిగారు, అన్న వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సాయం చేస్తావా అని. జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సత్తు ఉంటే చేసేది ఉంటే చేస్తానని చెప్పాలి, లేని పక్షంలో తర్వాత ప్రకటిస్తాను అక్కడి నుంచి జారుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి జుగుప్సాకరమైన మైండ్ సెట్ చూసారండి. ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో అంత ఎక్కువగా ఇవ్వలేకపోవచ్చు, నీ దగ్గర నుంచి అంత ఎక్కువ ఏమన్నా ఆశించారా జగన్మోహన్ రెడ్డి? జగనన్న మాకేమో ₹1 అని అడిగారా, 50 లక్షలు అని అడిగారా? అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన స్థితి ఎంత డీగ్రేడింగ్గా ఉంటుంది, ముఖ్యంగా పేద ప్రజలను ఆయన చూసేటువంటి కోణం ఎలా ఉంటుంది అనేది కూడా ఈ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతోందండి.